ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక దీవెన, కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని పిల్లల జీవితంలో కష్టాలు, పరీక్షలు, బాధలు రావని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. కానీ అయితే వాటిలో వారిని ఒంటరిగా వదిలేస్తానని కూడా చెప్పలేదు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నీతిమంతునికి ఆపదలు అనేకం రావచ్చు, కానీ ప్రతి ఆపదలో దేవుని చెయ్యి అతనితో ఉంటుంది. దావీదు కూడా ఎన్నోసార్లు శత్రువులను, అపాయాలను, నిరాశలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అలాగే మన జీవితంలో కుటుంబ సభ్యులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మనసుకు బాధ కలిగించే పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన సమయానికి మనల్ని రక్షించి తన మహిమను కనపరుస్తాడు. ఈరోజు మీరు ఏ ఆపదలో ఉన్నా నిరుత్సాహపడకండి. దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు, మీ ప్రార్థనలను వింటున్నాడు. మీరు నమ్మకంగా ఆయనపై ఆధారపడితే ఆయన మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి తప్పక విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజునైనా ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో తండ్రి, వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయన. వారికి ఆయన మీ చేయి ఎప్పుడూ వారికి తోడుగా ఉందని ఈ వాక్యం ద్వారా బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి, నీ కాపుదల వారికి ఉంచండి. నీ కృపాక్షేమములు వారిని ఆవరించి ఉండనియండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.